నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు. సో, రీసెంట్‌గా ఏదైతే నంబాల కేశవరావు గారి ఎన్‌కౌంటర్ జరిగిందో, సో, అదే తరహాలో మరొక ఎన్‌కౌంటర్ గూడా జరిగింది. సో, బాలకృష్ణ గారిది. ఆ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందని చెప్పి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే కొత్త కమిటీని గూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి రీసెంట్‌గా మనకి ఇప్పుడు వార్తలలో అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సో, ఎవరు ఆ కమిటీ మెంబర్స్ అని చెప్పేసి వాళ్ళకి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే నేపాల్‌లో జరుగుతున్న ఏదైతే జెన్‌జీ ప్రొటెస్ట్ జరిగిందో, సో, దాంతో పాటు కొత్త ఫస్ట్ టైమ్ నేపాల్‌లో మహిళా ప్రధానిని కూడా ఎన్నుకున్నారు వాళ్ళు. సో, మాట్లాడే ఈ అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడదాం. సో, సార్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్‌గా ఇది నంబాల కేశవరావు గారి ఎన్‌కౌంటర్ చూసినాం. మళ్ళా తర్వాత కొత్తగా మళ్ళా రీసెంట్‌గా ఆపరేషన్ కగారు పేరిటని సో బాలకృష్ణ గారి ఎన్‌కౌంటర్ చూసినాం. సో ఎట్లా చూడొచ్చు ఆ ఎన్‌కౌంటర్? ఇప్పుడు సోమవారం మన 11వ తారీఖు ఉదయం హ్మ్. జరిగిన ఎన్కౌంటర్‌కి సంబంధించింది ఏదైందో అది అంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అయినప్పటికీ పార్టీ ఆర్గనైజేషన్ రీత్యా అది ఒరిస్సా రాష్ట్రం అది. హ్మ్. అంటే బాలిడిగ్గి ప్రాంతం అనేది ఏదైతుందో సున్నబెడ గుట్టల్లో ఉంటదది. గతం లోపట చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి సీసీ మెంబర్ చనిపోయిన ప్రాంతం అది. హ్మ్. అంటే అక్కడ జరిగిన అంటే ఆ టీమ్ వివరాలు గనుక మనం చూస్తుందంటే 10 మంది లోపట అంటే మెజారిటీగా అంటే వాళ్ళందరూ కూడా టెక్నికల్ టీమ్ అని చెప్పి దాని నాయకుడు అంటే సురేష్, హ్మ్. బిమల్ హ్మ్. లేకపోతే మంగన్న పేరుతోటి వచ్చిందది. అంటే ఆయనే గాని ఆయన నాయకుడు చాలా కాలం నుంచి కూడా ఏందంటే ఆయన యొక్క అంటే ఆయుధాల రిపేర్ రంగం లోపట కూడా ఏందంటే ఆయన కొనసాగుతున్నమాట వాస్తవమే అది. ఆయనతో పాటుగా కూడా మిగిలిన మెంబర్స్ కూడా చాలా మంది అందులో పట టెక్నికల్ టీమ్ అని రాసిర్రు. హ్మ్. అంటే అది గమనించినప్పుడు ఏందనంటే ఆయుధాలు కూడా ఉన్నాయి. అవును. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అంటే నా దృష్టిలో పట నేను హ్మ్. అర్థం చేసుకుంటుండేది ఏంటంటే అదొక వాస్తవంగా టెక్నికల్ టీము ఆ ప్రాంతంలో కూడా ఉండే అవకాశం ఉందది. అంటే వాళ్ళ రక్షణలో మరికొంతమంది తప్పుకుంటే తప్పుకోవచ్చు గానీ, వాళ్ళతో పాటుగా మనోజు తర్వాత మరొక రాష్ట్ర కమిటీ మెంబరు, హ్మ్. సీసీ మెంబర్ మరియు రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా ప్రమోద్ కూడా ఉన్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే సీసీ మెంబర్ మనోజ్ ఏదైతే ఉందో అంటే 2010 లోపట సీసీ మెంబర్ ఎన్నికైండు. అంటే ఆయన 83 లోపట ఇక్కడ ఈ విద్యార్థి రంగం నుంచి పనిచేస్తూ అంటే ఆ తర్వాత దాదాపు 3 దఫాలుగా అరెస్ట్ అయ్యి జైలుకి పోయి తిరిగి ఏఓబి లోపట ఏపీలో, ఏఓబిలో, ఒరిస్సా లోపట పనిచేస్తూ వస్తున్న కామ్రేడ్ దాదాపు ఒక 40 సంవత్సరాల పైగా మావోయిస్టు పార్టీ ఉద్యమ జీవితం ఉంది. హ్మ్. కాబట్టి అంటే అలాంటిది అంటే సీసీ మెంబర్లు ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు నలుగురు చనిపోతే నలుగురితో పాటుగా మనోజ్ 5వ మెంబర్ అవుతుంది. హ్మ్. కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క పార్టీ సందేశంలో పట్ల కూడా ఏంటంటే ఈ నష్టాల నుంచి ఏంటంటే తీవ్రమైన నష్టాలు కాబట్టి వీటిని ఇంకా జరగకుండా వీలైన కాడికి తగ్గించుకోగలుగుతాము, తగ్గించుకోవాలి అనేది ఏందో వాళ్ళు పార్టీని వాళ్ళు వాళ్ళు సిద్ధపరచుకుంటున్న పరిస్థితుల్లో పట ఇంకా పూర్తి ప్రక్రియ ఇంకా కొనసాగనే లేదు అది. ఈ హ్మ్. క్రమంలో పట ఈ ఎన్కౌంటర్ కూడా ఏంటంటే ఆ పార్టీకి అది ఒక తీవ్రమైన నష్టం అది 10 మంది కామ్రేడ్స్ అవును. అంటే చనిపోవడం అనేది. కాబట్టి ఇక్కడ అంటే ఆ పార్టీ ఏ రకంగా అంటే ఇప్పుడు సెక్రటరీ వేరే ఉన్నారు. అవును. ఇప్పుడు మనోజ్ ఓన్లీ సీసీ మెంబర్ అది. హ్మ్. సరే ఏమైనప్పటికీ అది ఒక నష్టకరంగానే ఆ పార్టీకి ఉంటుందది. హ్మ్. అంటే ఎన్‌కౌంటర్ ఇట్లా అది ప్రాపర్ ఎన్‌కౌంటర్ అనుకోవచ్చా? లేకుంటే అది కూడా అంటే నంబాల కేశవరావు ఏదైతే అనారోగ్య కారణంగా సో బూటకపు ఎన్‌కౌంటర్ అని చెప్పేసి వార్తలొచ్చినాయి. సో ఈ ఎన్‌కౌంటర్‌ని ఎట్లా చూడొచ్చు? ఆయనకు అనారోగ్యం, మనోజ్‌కు అనారోగ్యం ఉన్నమాట వాస్తవం. ఇప్పటి నుంచి కాదు. గత 25 సంవత్సరాల నుంచి. 3 సార్లు అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డాడు కాబట్టి, ఆ! అరెస్ట్ అయిన సందర్భంగా చిత్రహింసలకు గురయ్యిండు ఒకటి. ఆ! తర్వాత రెండోది కూడా ఏందంటే ఆయనకు అంటే ఇప్పుడు ఏఓబీలో పనిచేసినప్పుడు ఏఓబీ లోపట కూడా పెద్ద పెద్ద గుట్టలున్నాయి. హ్మ్. ఒక్కొక్కటి గంటన్నర, 2 గంటలు గుట్టలు ఎక్కాలి. రాత్రి కూడా ఏందంటే లైట్ ఎయకుండా నడవాలి. హ్మ్. కాబట్టి ఆ క్రమంలో ఒకటి ఏందంటే ఆయన మోకాళ్ళ సమస్య తీవ్రమైందది. ఓకే. తర్వాత డయాబెటీ, బీపీ కూడా ఉంది. ఆ! 25 సంవత్సరాల నుంచి ఉన్నది. వీటి మధ్య లోపట కూడా మనోజు అంటే అవి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ప్రజలతోటి అక్కడ కలిసిపోయి ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో కూడా ఉద్యమాన్ని అంటే ఏంటంటే ప్రధానంగా ఏఓబిలో కానీ లేదా ఒరిస్సాలో కానీ అన్ని అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఎంఎన్సి కంపెనీలు గుత్త సంస్థలు ఆ! అంటే దాంట్లో కూడా జిందాల్ కానీ తర్వాత ఆ ఇది ఆదాని కంపెనీ కానీ నాల్కో కంపెనీ కానీ వేదాంత కంపెనీ కానీ అంటే ఇప్పుడు నియమగిరి అని పేరు విన్నాం కదా మనం. అవును. నియమగిరి అని అంటే నియమగిరి అని ఇప్పుడు మనకు సినిమా వచ్చింది ఏది ఇంగ్లీష్ లో ఏది అవతార్ అనే సినిమా. హ్మ్. అంటే అవతార్ సినిమాకు నేమిగిరి ప్రజలకు సంబంధించింది ఏదో దాని ఇతివృత్తంగా ఆ సినిమా ఉన్నట్టుగానే ఉంటది అది. అవును. కాబట్టి అక్కడ ఆ నేమిగిరి ప్రజలు చాలా కాలం సుదీర్ఘ కాలము ప్రజలు తమ యొక్క వనరుల రక్షణ కోసం, తమ హ్మ్. భూమి రక్షణ కోసం, పర్యావరణ రక్షణ కోసము ఆ ప్రజలు పెద్ద ఎత్తున పోరాడిరు. అది దేశవ్యాప్తంగా పెద్ద ఒక ఉద్యమంగా కొనసాగింది. అక్కడ విజయం పొందిన వాళ్ళు. హ్మ్. అయితే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మావోయిస్టు పార్టీ. ఆ హ్మ్. మావోయిస్టు పార్టీ దాంట్లో బట్టి కూడా మనోజు అంటే దాదాపు 2001 నుంచి ఏఓబిలో ఒకటి పనిచేస్తుండు. 2010లో ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఈ ఉద్యమం పైన కూడా తను ఒక నాయకుడిగా కేంద్రీకరించి కొనసాగిన ఉద్యమం అది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది అంటే మనోజు అంటే ఈ దాదాపు ఈ ప్రాంతంలో పట పనిచేస్తూ అనారోగ్యం ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు పౌర హక్కుల సంఘం వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నిన్న ఇవాళ మనం గమనిస్తే ఏంటంటే అది
ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు పట్టుకొని చంపిన అన్నారు. అవును. అయితే సరే అనారోగ్యంగా ఉండైతే వాస్తవే అది. అంటే ఆయన ఎక్కువ నడవలేక తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఉండేమాట వాస్తవే. కానీ అయితే అక్కడ ఎవరితో ఎట్లా అంటే విడిగా పట్టుకున్నట్టుగా కనబడతలేదు. అంటే ఆ దళంతోటి వాస్తవంగా దళంతోటి ఉన్నప్పుడు కూడా అంటే ఆ రకంగా చేయడం సరైందా కాదనంటే వాస్తవంగా ఇవాళ పోలీసు మిలిటరీ బలగాల దాడులు అంటే ఏంది పెద్ద ఎత్తున వందల వేలాది మంది ఏంటంటే చుట్టుముట్టి ఆటో ఫైరింగ్ చేయడము, బాంబింగ్ చేయడము, డ్రోన్స్ ను ఉపయోగించడం అనేది ఒక యుద్ధ విధానం కదా. అంటే యుద్ధ విధానం అనేది ఈ దేశ పౌరులైన మావోయిస్టుల పైన అంటే వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సరే రాజ్యాంగం వ్యతిరేకమో తప్పనే చర్చ వేరే. కానీ దాంతో చర్చలు శాంతి చర్చలు చేసి సమస్యను పరిష్కరించవలసింది అంటే ఈ రకం నిర్మూలించడం అనేది ప్రజలు ఎవరు కూడా ఏంటంటే అది హర్షించరు. అది బాధాకరమైన విషయం. అది విచారించే విషయం అనేది. సో ఇంకోటి కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసారు మావోయిస్టులు అని చెప్పేసి కూడా వార్తలు కూడా వచ్చినాయి, బయట లెటర్స్ కూడా వచ్చినాయి కొన్ని. సో ఎంతవరకు వాస్తవం? ఒకవేళ తిరుపతి గారి పేరు కూడా వినిపిస్తుంది. సో నిజంగానే వచ్చిందా లేకపోతే కేవలం అట్లా చెప్తున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే అధికారికంగా మావోయిస్టు పార్టీ ప్రకటన ఏమి చేయలేదు ఇప్పటి వరకు కూడా. దాదాపు ఏంటంటే వారం 10 రోజుల నుంచి కూడా ఏంటంటే తిరుపతి అయింది అనేది అనేక ఛానల్స్ అనేక పత్రికలు కంటిన్యూగా రాస్తున్నారు. కాబట్టి ఇది రాయడం అనేది కొంత ఆ మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బహుశా అయి ఉంటాడు, అయ్యింది కాబట్టి లీక్ అయింది, వేరు వేరు కోణాల్లో పడ్డది లీక్ అయ్యి రాస్తున్నది అర్థమవుతుంది. అయితే ఒక అంచనా కూడా ఏంటంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే అవకాశం ఉంది తిరుపతి. ఎందుకంటే తిరుపతి పొలిట్ బ్యూరో మెంబరు, తర్వాత సిఎంసి చీఫ్ కూడా కాబట్టి కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు సహజంగానే అవకాశం ఉంది. తర్వాత ఆయన యొక్క ఉద్యమ అనుభవం కూడా 45 సంవత్సరాల ఉద్యమ అనుభవం ఉంది. ఒక రాడికల్ విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు. ఆ తర్వాత తిరిగి ఆయన అంటే ఇక్కడ డైరెక్ట్ గా దండకారణ్యం పోయి గడిచిరోలి అనేది ఒక పెద్ద మూవ్మెంట్. అది ఆదివాసీ ప్రజల మూవ్మెంట్ ఏదైతుందో దండకారణ్యం లోపల కీలకమైన ప్రాంతం అది. కాబట్టి అలాంటి మూవ్మెంట్ లోపల తను ఒక ఆర్గనైజర్ గా, జిల్లా కమిటీ మెంబర్ గా, రాష్ట్ర నాయకుడిగా, సిసి లోపటికి 2000 లోపల సిసి లోపటికి ఎన్నికైన మెంబర్ గా, కాబట్టి ఆయనకు అది ఉంది. అంటే ఆ శక్తి సామర్థ్యతలు కూడా ఆ పార్టీ లోపల ఆయనకు అది ఉంది. కాబట్టి అవకాశం ఉంది. అంటే నా దృష్టిలో 3-4 లోపల కూడా తను కూడా ఒక ముఖ్యుడే. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి అంటే ఉండవచ్చు అనేది నేను చెప్తున్నది. కాబట్టి అంటే తిరుపతి అంటే ఆయన యొక్క ప్రాంతం ఏదైతుందో కరీంనగర్ జిల్లాలో కూడా కోరుట్ల ప్రాంతం అది. ఇది ఆయన జీవితానికి సంబంధించిన విషయం. సో ఎట్లా మళ్ళీ అంటే ముంగడు తీసుకెళ్తారు అనుకుంటారా? అంటే మన తెలంగాణ వాసి అలాగే మీరు అనుభవం ఉందా ఎప్పుడైనా మీరు వాళ్ళతో పనిచేసిన అనుభవం? నేను ఆయనే దాదాపుగా ఏంటంటే ఒకేసారి పార్టీలో బట్టి అండర్ గ్రౌండ్ 84 మే లోపల నేను ఇక్కడ ఏటున్నారం ములుగు ఈ ప్రాంతంలో నేను పనిచేస్తే సేమ్ టైంలో 84 మే లోపల ఇద్దరం నేను ఇటుపోయినా ఆయన గడిచిలో పోయిండు. ఇద్దరు సేమ్ టైమే. తర్వాత అప్పుడు నాకు పరిచయం. తర్వాత మళ్ళీ నాకు ఏంటంటే 95 లోపల కలిసిండు. తర్వాత 97, 98 రెగ్యులర్ గా కలిసిండు. తర్వాత 2000 నుంచి ఇద్దరం సేమ్ ఒకేసారి కేంద్ర కమిటీకి ఎన్నికైనాము. ఇద్దరం కేంద్ర కమిటీలో ఉన్నాము. కేంద్ర కమిటీలో తర్వాత సిఆర్బి లోపల ఇద్దరం కలిసి పనిచేసినాము. తర్వాత నెక్స్ట్ సిఎంసి లోపల నేను కూడా సిఎంసిలో పనిచేసిన. తర్వాత వివిధ యాక్షన్స్ మిలిటరీ కార్యక్రమంలో కలిసి పనిచేసినాం. కాబట్టి నాకు చాలా దేవ్జీ చాలా దగ్గరగానే తెలుసు నాకు ఆయన. సో ఎట్లుండబోతుంది ఇప్పుడు ఆయన నేతృత్వంలో? సో ఒకవేళ ఆయనకి ఇచ్చిరు అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే సో ఎట్లుండబోతుంది ఆయన నేతృత్వంలో మావోయిస్ట్ అంతా? ఇప్పుడు చాలా చురుకైన వ్యక్తి అయినే, చాలా యాక్టివ్ గా రాజకీయ రంగంలో కానీ సైద్ధాంతిక రంగంలో కానీ నిర్మాణ పరంగానే ఏంటంటే తప్పనిసరిగా ఒక కర్తవ్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలని దాంతో వెంటబడి పనిచేయడంలో కూడా చాలా ఒక దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడు ఆయనే అన్ని విషయాల్లో బట్టి కూడా. అందులో ఎలాంటి కూడా అదేమి ఉండదు. వ్యక్తిగతంగా ఏదైనప్పుడు కూడా అంటే తనకుండే పెద్ద సమస్యలు చిన్న చిన్నవి తప్ప దాదాపు ఏమైనప్పుడు అనారోగ్య సమస్యలు ఏమీ కూడా ఏంటంటే పెద్దగా అదేం లేకుండా చాలా యాక్టివ్ గా కదులుతూ ఉన్న వ్యక్తి. కాబట్టి తర్వాత ఆ మెచ్యూరిటీ ఉన్నది, ఆ అనుభవం అవగాహన ఉన్న నాయకుడు. అయితే ఇప్పుడు ఆయన నేనేమంటున్నానంటే ఇప్పుడు అందులో పట్ల అనుభవం అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు 40 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద లేదా 10 ఏళ్ల కింద ఉన్న ఉద్యమం వేరు, కానీ ఇప్పుడున్న ఉద్యమం వేరు. ఇప్పుడున్న ఉద్యమం అంటే ఏంటిది? ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వ బలగాలు అన్ని రకాలు కూడా ఏంటంటే కేంద్రీకరించి దాడి చేస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొనడం ఒక వ్యక్తి ఎదుర్కొనే కాదు కదా. వ్యక్తి ఎదుర్కొనే ఉంటే ఒక తన కమిటీ, తన కేంద్ర కమిటీ, తన రాష్ట్ర కమిటీ, కింది కమిటీల యొక్క సమిష్టి ఫంక్షనింగ్ లో భాగంగా జరుగుతుంది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఆ పార్టీ విధానాలు కదా. ఆ పార్టీ విధానాలు ఏవైతున్నాయో ఇవాళ ఈ దేశంలో కూడా పరిస్థితులు ఏం మారిన దానికి అనుగుణంగా పార్టీ విధానాలు ఏముండాలి, పరిస్థితులు తగినట్టుగా మార్పు చేస్తూ చేయగలిగినప్పుడు అది ముందుకు పోతుంది. లేకపోతే ఏమైతుందంటే కష్టమవుతుంది అది. కాబట్టి అంటే ఇప్పుడు ఉన్నదాన్ని అమలు జరపడంలో శక్తివంతంగా పనిచేయగలుగుతాడు అనే సమస్య ఉండదు. కానీ
మొత్తంగా ఇవాళ దాడి ఎదుర్కొంటున్నప్పుడు ఈ దాడికి తగిన విధంగా సరైన విధానాలు అవలంబించడం అనేది ఉందో అది ఒక దేవుజీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది టోటల్ గా కేంద్ర కమిటీకి సంబంధించిన సమస్య. ప్రధాన నాయకత్వం ఏదో ఆ విధానాలు అవలంబించి అది ముందుకు తీసుకుపోవడం అనే సమస్య ఉంటుంది. కాబట్టి అది మనం చూడాలి, ముందు ముందు ఏ రకంగా వాళ్ళ విధానాలు ఏ మార్పులు చేసుకుంటారు ఏంటి అనేది. ఇప్పుడు మనకు బయటికి చెప్పిన దాంట్లో కూడా వాళ్ళు అంత స్పష్టంగా అన్ని విషయాలు చెప్పలే కదా. జనరల్ గా పార్టీ సంస్థాపక దిన సందర్భంగా కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. కాబట్టి మనం అది వేచి చూడాల్సిన విషయాలు. ఇంకోటి సార్, రెవల్యూషన్ అనగానే మావోయిస్టులు గుర్తొస్తారు. ఆ సేమ్ అదే విధంగా నేపాల్లో కూడా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సో అక్కడ జెన్జీ అని చెప్పేసి అంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అంతా కలిసి కూడా సో ఒక తిరుగుబాటు చేసిరు. అక్కడ పార్లమెంట్ దగ్గం చేసిరు, అక్కడ ప్రధానిని ఎల్లగొట్టే దాకా చేసిరు అని కొత్త ప్రధాని కూడా ఎన్నుకు. సో ఈ ఉద్యమం ఎట్లా వస్తారు మీరు? అదే విధంగా ఉద్యమం కూడా ఇండియాలో కూడా రావాలి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో చాలా మంది దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాట్లాడుతారు చాలా సందర్భాల్లో. సో మీరేమంటారు దాన్ని? ఇక్కడే కాదు, ఒక భారతదేశంలో కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తారు, దాన్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు అని అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ అది ఇప్పుడు ఎక్కడ ప్లేరప్ అయింది అంటే సోషల్ మీడియాను నిషేధించడంతో చాలా వ్యతిరేకించిందండి. సోషల్ మీడియా అంటే ఏంటి? ఓన్లీ సినిమాలు చూస్తానికి ఆటలాడటానికి కాదు కదా. సోషల్ మీడియా అనేది దాంట్లో బతుకున్నది జీవితం ఉంది. సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా రకరకాల సమాచారాన్ని వచ్చేస్తుండ్రు. సోషల్ మీడియా అనేది ఇవాళ ఒకటి ఏంటంటే ఒక ప్రధాన మీడియా ఒకటి ఉంది. ప్రధాన మీడియా అంటే ఏంటంటే అది గుత్త సంస్థల చేత నడపబడుతూ ఆ సమాచారం విశ్లేషణ అంతా కూడా ఓన్లీ గుత్త సంస్థలకు ఉపయోగపడుతుంది, లేదా ప్రధాన రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది. దానికి భిన్నంగా అలా వార్తలు తక్కువ ఉంటాయి, వస్తాయి కానీ తక్కువ ఉంటాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా అనేది ఉందో, సోషల్ మీడియాలో తప్పులు ఉన్నాయి వేరే వాస్తవే, కానీ సోషల్ మీడియా అది ప్రజల చేతిలో ఆయుధం అయిపోయింది. ఇలా తుపాకులు కాదు, సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క మనిషి అంటే కొద్ది బుర్రను ఉపయోగిస్తే తన యొక్క చైతన్యవంతంగా ఒక ప్రజాస్వామ్యాన్ని పొందడానికి, అవినీతికి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా గలమెత్తే అవకాశం సోషల్ మీడియాలో ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియా ఇప్పుడు నేపాల్ లోపల అంటే అక్కడ 3 కోట్ల జనాభా లోపల 90% సోషల్ మీడియాను ఉపయోగిస్తారు, 90% ఉపయోగిస్తారు. సమస్య ఏంటంటే నేపాల్ లోపల రాజరికానికి వ్యతిరేకంగా 100 సంవత్సరాలు ఉద్యమాలు జరిగినాయి. 100 సంవత్సరాలు 250 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరిగిన ఫలితంగా తిరిగి ఒక రాచరికం ఎప్పుడు పోయింది? 2007లో మాత్రమే రాచరికాన్ని కూల్చేశారు. 2007లో అప్పటి వరకు సాయుధ పోరాటం జరిగింది. మావోయిస్టులు అక్కడ కూడా మావోయిస్టులు ప్రచండ నాయకత్వం కింద అంటే 10 సంవత్సరాల ప్రచండ నాయకత్వం కింద నేపాల్ లోపల వాళ్ళు కాఠ్మండును కూడా చుట్టుముట్టే పద్ధతి లోపల కూడా వాళ్ళ తిరుగుబాటు కొనసాగించిన పరిస్థితి లోపల చివరికి ఆనాడు అంటే ఈ మావోయిస్టులు తర్వాత అక్కడ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇక్కడ సిపిఐ లాంటి పార్టీ అన్నట్టు, అది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాంటిది అది కూడా. కాబట్టి ఈ 3 పార్టీలు కలిసి ఏంటంటే రాచరికానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని కొనసాగించిందంటే 2007-2008 లోపల ఒక ప్రభుత్వాన్ని అంటే రాజ్యాంగబద్ధమైన ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అంటే ఏమైతే చాలా వాగ్దానాలు చేస్తారు కదా, అంటే ఇక్కడ కేసీఆర్ అంతా వాగ్దానాలు ఏం చేయలేదు, కానీ కేసీఆర్ చాలా చేస్తాడు కదా, రేవంత్ రెడ్డి కూడా చాలా వాగ్దానాలు చేసాడు. కానీ అక్కడ మాత్రం అంత చేయనప్పటికీ వాళ్ళు కూడా చాలా వాగ్దానాలు చేశారు. అంటే అసమానతలు పోగొడతాం, ఆడ కూడా కుల వ్యవస్థ ఉన్నది ఇక్కడ లాగానే ఘోరమైంది, ఆడ దళితులు ఉన్నారు, వాళ్ళని చేస్తారు, బీసీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, అసమానత లేకుండా చేస్తామన్నారు, నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు. కానీ వచ్చినాక ఏం చేశారు? వచ్చినాక ఇవి చేయలే కదా. 18 అంటే ఇప్పుడు 18 సంవత్సరాల కాలం లోపల అంటే 14 ప్రభుత్వాలు మారినాయి. ఎప్పుడు మారింది కూడా మళ్ళీ వీళ్ళే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ, అదే అక్కడ యుఎంఎల్ పార్టీ, అదే మావోయిస్టు ప్రచండ పార్టీ, వీళ్ళే అవుతారు. వీళ్ళే అంటే మిశ్రమ ఐక్య ప్రభుత్వాలు అవుతారు, ఒకరు అనుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసి ఉంటారు. కాబట్టి ఏం చూస్తున్నారు ప్రజలు? ముగ్గురు వీళ్ళే ఉంటుండ్రు. మళ్ళీ కులరీత్యా కూడా ఉందంటే బ్రాహ్మణులే వీళ్ళు, అక్కడ క్షత్రియులే, కులరీత్యా క్షత్రియులు. తర్వాత వీళ్ళ యొక్క జీవితాలు ఎట్లున్నాయి? కొంతమంది పైన ఆరోపణలు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా మనకు తెలియదు, కానీ కొంతమంది పైన కూడా ఏంటంటే వీళ్ళు కూడా అవినీతి పాల్పడరు. వీళ్ళ బిడ్డలు కొడుకులు మంచిగా చాలా బంగారాలు, వాళ్ళంతా బంగారం పెట్టుకొని చాలా సుఖ భోగాలు అనుభవిస్తారు. కాబట్టి ప్రజలు ఎట్లున్నారు? అక్కడ చాలా ఘోరంగా ఉన్నారు, చాలా అసమానతలు ఉన్నాయి, నిరుద్యోగం ఉంది, 20% నిరుద్యోగం ఉంది. ఆ ప్రజలు ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో బతుకుతుండ్రు, ఉక్రెయిన్ పోతుండ్రు, ఎక్కడికో పోతుండ్రు బతుకు కోసము విదేశాలకు వలసపోతున్నారు. కాబట్టి ఆ ప్రజలు అంటే దీనమైన ఈ పరిస్థితి లోపల సహజంగానే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏంటంటే అసంతృప్తి రగులుకుంటున్నది. కాబట్టి సోషల్ మీడియాని అంటే ఇప్పుడు వీళ్ళంతా అడుగుతున్నప్పుడు ప్రభుత్వం నిషేధించింది కదా, వెంటనే అది బరస్ట్ అయింది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే
ప్రజల మూవ్మెంట్ సరైంది. ఉమ్, అయితే ఇది సరైంది అయినప్పటికీ 100% సరైంది. ఎవరైనా దీన్ని సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయకుండా దాన్ని కుట్రలు అనడం తప్పది. తప్పది కుట్రలని తర్వాత ఏవేవో అనడం తప్పు. అయితే రెండోది ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ కుట్రలు ఉన్నాయా లేవా అని అంటే, కుట్రలు అనేటి ఏ ప్రజా ఉద్యమం జరిగినా ప్రపంచంలో ఎక్కడన్నా జరగని వేరే వాళ్ళు పాల్గొంటారు. ఉమ్, అంటే ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు అక్కడ ఇప్పుడు కూలిపోయిన రాచరికానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత ఉంది పార్టీ 3% బలం ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. దానికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాల్గొన్నారు. వాస్తవం వీళ్ళు కూలదోయబడ్డలే కదా వీళ్ళు. వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళే కాదు ఇప్పుడు అక్కడ ఇప్పుడు కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. దాంట్లో బట్టి అమెరికా పాత్ర కూడా ఉంది, ఇండియా పాత్ర కూడా ఉంది, చైనా పాత్ర ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉందో ఉండొచ్చు, ఉండయి అనేది ఏం లేదు. ఉన్నాయి అనేది అవకాశం చాలా ఎక్కువ. మనకు రుజువులు లేవు కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి కూడా నిన్న ఎన్నికైంది సుశీల కర్కే ఎన్నికైంది. ఇది ఒక 6 నెలలు ఉంటుంది ఈ ప్రభుత్వం. 6 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరపవలసిందే. కాబట్టి మళ్ళీ ఎవరు వస్తారనేది వేరు. కానీ ఏమైనప్పటికీ కూడా అంటే ఈ ప్రభుత్వం అనేది ఉందో అంటే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగాల కోసం పోరాడడం సరైందే. అయితే తిరిగి మళ్ళీ మంచిగా అంటే మంచి గవర్నమెంట్ ఎన్నుకోవాలి. మరి ఏ రకంగా జరుగుతుందో చూడాల్సింది అది. సో దాన్ని మన ఇండియాలో కూడా రావాలి, అలాంటి ఉద్యమం ఇండియాలో కూడా త్వరలోనే రాబోతుంది అని చెప్పి కూడా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, విశ్లేషకులు వాళ్ళందరూ మాట్లాడుతారు. దానిపై మీరేం? ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు అక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నది. మీరు ఇప్పుడు అక్కడ అవినీతి ఏదైతే ఉందో అసలు అక్కడ అవినీతి కంటే భారతదేశంలో ఎక్కడ చూడు గ్రామాల్లో చిన్న మండల ఆఫీస్ కూడా అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఊరియా ఉన్నది రైతులది. ఊరియా రైతు బ్లాక్ మార్కెట్ అవుతుంది కదా. ప్రతి ఒక్కటి కూడా అవినీతి లేకుంటే ఏది లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి అవినీతి ఉన్నది ఈ దేశంలో అంతటా ఉంది. తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, భారతదేశంలో ఉంది. తర్వాత అవినీతే కాదు ఇప్పుడు ఇక్కడ వారసత్వ రాజకీయాలు కదా. ఇప్పుడు ఇవాళ పేపర్లు వేసారు పార్లమెంట్ మెంబర్స్ లోపల 35% పైగా, అంటే కరెక్ట్ నా ఫిగర్స్ నాకు గుర్తులేదు కానీ అంటే అంత శాతం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా వాళ్ళ కొడుకులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎన్నికైతుండు కదా. ఎవడు ఎన్నికైతుండు వాళ్ళే అవుతుండు కదా. తర్వాత డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళే, పెట్టుబడిదారులు వాళ్ళే. నువ్వు ఏ పని చెప్పు, కులం ఏదైనా పెట్టు. కులము అంటే ఎక్కువ అగ్రకులాలు ఉంటారు. కానీ అగ్రకులాలతో పాటుగా కూడా ఏంటంటే బీసీలు, దళితులు ఎవరున్నప్పుడు కూడా ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళే ఉంటారు. కాబట్టి మరి వ్యతిరేకత ఉన్నది కాబట్టి భారతదేశంలో కూడా మరి రివోల్ట్ రాదనేది ఏముంది. రివోల్ట్ను ప్రజలు కూడా ఏంటంటే కోరుకుంటుండ్రు కాబట్టి ఏమైనా జరగవచ్చు. అది వెంటనే వస్తుంది అనేది ఏం లేదు కానీ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.